జై 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 మహాత్మా గాంధీకి జై. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చిన ధన్యజీవి. భారతదేశానికి మహాత్మా గాంధీ ఎటువంటి వ్యక్తో, ఆంధ్రప్రదేశ్కు పొట్టి శ్రీరాములు గారు జాతిపిత అన్నమాట. భారతదేశానికి గాంధీ మహాత్ముడు జాతిపిత ఎట్లనో ఆంధ్రప్రదేశ్కు పొట్టి శ్రీరాములు గారు జాతిపిత. ఆయన మన వైశ్య కులంలో పుట్టి వైశ్య జాతికి వన్య తెచ్చి గౌరవం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయడంలో సఫలీకృత అయినాడు. కనుక ఆయనకు మనమందరం జేజేలు తెలుపుతాము. ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక ఆయనకు జేజేలు తెలపడం మంచిది. ఈరోజు మన అమరజీవులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఈరోజు మన ఆర్యవైశ్యులు వెల్దుర్తిలో అందరూ అతనికి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష ఉండి మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎంతో కృషి చేశాడు. శ్రీరాముల గురించి గవర్నమెంట్ వినియోగించేది ఉంటే ఆంధ్ర రాష్ట్ర పిత అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న అవార్డు ప్రకటించాలని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని లేదా విజయవాడలో పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి అమరజీవి పొట్టి శ్రీరాములు నామకరణం చేయాలని, మార్చి 16న సంవత్సరానికి వచ్చే పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము. ఈరోజు స్మృతి వనాలు, అదేవిధంగా కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి మన పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిని మర్చిపోతున్నారు. ఈ విధంగా కాకుండా అన్ని కాంస్య విగ్రహాన్ని అదే గన్నవరంలో వినాశ్రయానికి పొట్టి శ్రీరాములు పేరుని ఈ విధంగా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాము. వెల్దుర్తి ఆర్యవైశ్య సంఘం తరఫున మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము.